10 నెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సందర్శించడానికి పనులను వేగవంతం చేయడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే అందరూ కూడా మరి కదిలినందుకు మరి లేటుగా అయినా స్పందించినందుకు వారికి స్వాగతిస్తూ ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను. దయచేసి భేషజాలకు పోకండి, విద్వేషాలకు అసలు పోకండి. మా మీద ఉన్నటువంటి కోపంతో పాలమూరు పైన పగ పెట్టుకోకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే ఏదుల గాని, నార్లాపూర్ గాని, వట్టెం గాని, ఉదండపూర్ గాని, కరివెన గాని ఇవన్నీ రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% మేము అమ్ముతామంటే మీ ఈఎన్సీ గారిని రేపు ఎక్కడో దగ్గర సమీక్ష పెట్టి టోటల్ ప్రాజెక్టులో ఎంత పని అయిందో అడగమని చెప్పండి. ఈఎన్సీనే చెప్పండి. దాదాపు 90% పనులన్నీ పూర్తయినాయి. టన్నల్ కూడా 90% టన్నల్ కూడా కరివెన నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టన్నల్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి వట్టె నుంచి ఆడ మోటార్ ఆన్ చేస్తే డైరెక్ట్ గా ఉదండపూర్ వరకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఉంది. కేసీఆర్ గారు పంపు కూడా మొదటి పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ కూడా చేసి చూపించినాం. ఇక మిగిలినవి ఏంటంటే కాలువలు కూడా టెండర్ మేము పిలిచినాం, మీరు వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇవాళ మీరు చేసిన పని ఏంటంటే మేము చెప్పిన దానిలో మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 10 జిల్లాల్లో అత్యధిక నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లా. 18 మంది వలసలు పోయినటువంటి, లక్షల మంది వలస పోయి బయట బతుకున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. దేశంలోనే నిరక్షరాస్యత అతి తక్కువగా ఉన్నటువంటిది మహబూబ్నగర్ జిల్లాలోనే. బాల్య వివాహాలు అత్యధికంగా ఇక్కడనే, చైల్డ్ లేబర్ ఇక్కడనే. మరి ఇలాంటి జిల్లాలో నాన్స్తూ ఏళ్ల తరబడి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ దాదాపు 1,00,000 ఎకరాల సాగును పెంచి ఎండిపోయిన కంకులతో పిండి సంచులు దొరకక చెప్పులను లైన్లో పెట్టి ఎండలు నిలబడినటువంటి పరిస్థితి నుంచి ఇటు చూసిన రాసులు ఒడ్లు వండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా చేసి ఆ జిల్లాను 1,00,000 ఎకరాలు పండించి సస్యశ్యామలు చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోనే ఈ మహబూబ్నగర్ బాగుపడుతుందని చెప్పి అత్యధికంగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయంలో కూడా మన వాటా ఉంది, కృష్ణా నదిలో మన వాటా ఉంది. మన వాటా ప్రకారం మనం కింద నీళ్ళని తీసుకోవద్దు. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి 200 పైగా టీఎంసీలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోవాలని ఆలోచన చేసి అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ కేలై కాలువ కూడా ట్యాప్ చేసి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా 1,00,000 ఎకరాలు దాదాపు 10 లక్షల ఎకరాలు పండే వరకు ఈవెన్ కోయిల్ సాగర్ కూడా గ్రావిటీ ద్వారా నిండే డిజైన్ చేసి మరి 90% పూర్తయినటువంటి పనులను 10% పనులు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే స్టార్ట్ చేసింటే, లేదా అదే టెండర్లను ఖరారు చేసింటే, లేదా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా 1 month లో మీరు మీ ప్రభుత్వంలో ఇంకొక టెండర్ పిలిచిన స్టార్ట్ చేసిన ఈ పాటికి ఈ పంటలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కనీసం నెక్స్ట్ పంటల కన్నా నీళ్ళు వచ్చేటట్లు చేయండి. మేమందరం కూడా 14 మంది మొత్తం శాసనసభ్యులము, మంత్రులము, ఎమ్మెల్యే అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి 6 రిజర్వాయర్లు, లిఫ్ట్లు, టన్నెల్లు కంప్లీట్ చేసుకున్నాం 90%. ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈ రోజు మీరు కూడా అందరు కలిసి ఒక రాజకీయ కోణంలో అరే ఈ కంప్లీట్ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే మేము చేసే విమర్శను ఎట్లా మీరు మళ్ళీ విమర్శ చేయాలనో అనే దానిలో పోకండి.